సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్కారంలోని అక్రమ క్లస్టర్లపై అధికారులు ఉక్కుపాదం మోపారు. మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కదిలింది. 6 శాఖల అధికారుల సమన్వయంతో ఆర్డీఓ సారథ్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. నివేదిక కోసం లక్డారం క్లస్టర్లపై ఒక్కసారిగా ఆకస్మిక దాడులు చేశారు. రాజనరసింహ గారి యొక్క ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ గారు ఇల్లీగల్ మైనింగ్ పైన ఎంక్వైరీ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఆర్డీఓ మెంబర్ కన్వీనర్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏసీపీ గారు, వాళ్ళ సిఐలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇరిగేషన్ మధుసూదన్ రెడ్డి గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ గీత అండ్ పాత గారు, అండ్ ఏడీ మైన్స్ అండ్ సర్వే సంబంధించి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్, స్థానిక మున్సిపల్ కమిషనర్స్, స్థానిక తహసీల్దార్లు, స్థానిక పంచాయత్ సెక్రటరీలు, అందరు ఆఫీసర్స్తో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఈరోజు మొదటి సమావేశం ఆర్డీఓ ఆఫీస్లో 2 గంటలకు మొదలైంది. కమిటీ యొక్క విధి విధానాలను తెలియజేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ సంగారెడ్డి డిస్టిక్లో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మినిస్టర్ గారి సూచనతో ఈరోజు ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ ఆర్డీఓ సంగారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆ మీటింగ్ తర్వాత మనం విజిట్ చేసిన ఇది ఫస్ట్ క్వారీ. ఇది సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై. ఇది మధుసూదన్ రెడ్డి గారి పేరు మీద ఉంది. మేము పోలీసు మరియు ఈ యొక్క సిట్ సభ్యులందరం వచ్చే వరకే ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు వాడడానికి రెడీ అవుతున్నారు. అలాగే పోలీస్ చూడగానే కొంత మెటీరియల్ తగలబెడుతున్నారు. డెఫినెట్లీ వీళ్ళందరికీ ఈ స్కిల్డ్ వీళ్ళు ఉన్నారా, వీళ్ళు షార్ట్ ఫైరర్స్, వీళ్ళంతా ట్రైన్డ్ ఉన్నారా లేదా, అలాగే వీళ్ళకి పర్మిషన్ ఉందా అనే యాంగిల్లో చూస్తాము. మిగిలిన యాంగిల్ అంతా ఈ మైనింగ్స్ వాళ్ళు దీన్ని వేరే ఏమేమి షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఏమేమి ఎక్సెస్ ఉన్నాయి అనేది వాళ్ళు మేము అందరం కలిసి రిపోర్ట్ ఇస్తాము. ఈ ఎక్స్ప్లోజివ్ మీద మాత్రం మేము డెఫినెట్లీ ఈరోజే యాక్షన్స్ తీసుకుంటాం.